సాంకేతికంగా రాయవరంలో జరిగిన కొమరపాలెం గ్రామానికి సంబంధించి ప్రమాదం జరిగింది. లక్ష్మీ గణపతి గ్రాండ్ వర్క్స్లో ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించి, అగ్ని ప్రమాదం కాదు పేరుడు సంఘటన జరిగి ప్రమాద స్థాయిలోనే 6 మృతి చెందడం, తర్వాత ఆసుపత్రిలో 4 మృతి చెందడం జరిగింది. ఈ దుర్ఘటన పైన మరి సానుభూతి తెలియజేస్తూ ఎవరైతే ఈ సంఘటనలో అసూలు వేశారో వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంఘటన కూడా రాజకీయం చేయాలని వాళ్ళు ప్రయత్నించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నప్పటికీ అనుకోని రీతిలో ఆ ప్రమాదం సంభవించింది. సెప్టెంబర్ 29వ తేదీనే అధికారులు అక్కడ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. అన్నీ సక్రమంగా ఉన్నట్టుగా గుర్తించారు. అదేవిధంగా ఆ కుటుంబం 70 సంవత్సరాలుగా ఇదే వ్యాపారంలో ఉంది, అన్ని విధాలుగా వారికి అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా జరిగింది. దానికి 2-3 రకాల కారణాలు ఆ రోజు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఒకటి, ఏదైతే చిచ్చుగుడ్లు కానీ ఇటువంటివి మందు కోరడం జరుగుతూ ఉంటుంది, పొటాషియం కానీ మెగ్నీషియం కానీ కోరుతూ ఉన్నప్పుడు బయట అట్మాస్ఫియరిక్ కండిషన్లో మాయిశ్చర్ ఉన్నప్పుడు అక్కడ ఘర్షణ సంభవిస్తుంది అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ప్రాథమికంగా చెప్పారు. అదేవిధంగా ఒకరేదో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యిందేమో అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొకళ్ళు ఏదో రిమోట్తో దాన్ని ఏదో ఆపరేట్ చేయబోయారు అనేది ఒక వెర్షన్ వచ్చింది. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ముందు అయితే మాత్రం ప్రాథమికంగా ఒకటే చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో సంఘటన పైన విచారణ జరిపించి కారణాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాని పైన ఉంది. అటువంటి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం, మొదటి రోజునేమో దీని అధికారులు సరిగా లేరు, అధికారులు తప్పిదం వల్ల జరిగిందని ఒక రోజు మాట్లాడటం, ఇంకొక రోజు మరి ఆ రోజు ఎప్పటికప్పుడు స్పాట్లో జరిగిన వెంటనే పావుగంటలో నేను అక్కడ ఉండడం, అదేవిధంగా మండపాటి శాసనసభ్యులు జోగేశ్వరరావు కూడా అక్కడే ఉండడం, వెంటనే ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తే, 2 జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తే కోనసీమ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఐసీ గారు, రాజమండ్రి జిల్లా నుంచి అడిషనల్ ఎస్పీ గారు, మన తహసీల్దార్ గారు, అందరూ ఆ తహసీల్దార్ గారు, ఈ తహసీల్దార్ గారు అందరూ అక్కడ ఉన్నారు. సహాయ చర్యలు పర్యవేక్షించాం, అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేశాం. వెంటనే ఒకటి హోంమంత్రి గారిని కూడా ముఖ్యమంత్రి గారు ఘటనా స్థలానికి పంపించారు. ముఖ్యంగా దీనికి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్గ్రేషియా ఇచ్చేటప్పుడు కార్మిక శాఖ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కానీ కార్మిక శాఖ నుంచి ఇవ్వాలి అంటే కనీసం 25 మంది దాటి వర్కర్స్ ఉన్న పరిస్థితుల్లో మాత్రమే కార్మిక శాఖ నుంచి ఎక్స్గ్రేషియా వచ్చే పరిస్థితి. అందువల్ల ఇక్కడ ఎక్స్గ్రేషియా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాలి అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని గతంలో బాణాసంచా పేరుడు జరిగినప్పుడు మొద్దు నిద్ర వహించిన సూర్యనారాయణ రెడ్డి గారి వాళ్ళ విమర్శించడం జరుగుతూ ఉంది. వాళ్ళ మొద్దు నిద్ర పాల ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షిస్తున్నాం. ఏ శాఖ నుంచి ఇవ్వాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారు. ప్రమాద ఘటన పైన ఇటు ప్రభుత్వ పరంగా విచారణ జరుగుతూ ఉంది, జ్యుడిషియల్గా కూడా విచారణ జరుగుతూ ఉంది. మొన్నటి రోజున సాక్షాత్తు జడ్జి గారు వచ్చి జ్యుడిషియల్ విచారణ చేశారు. ఆ జ్యుడిషియల్ విచారణ ప్రక్రియని సూర్యనారాయణ రెడ్డి గారు తప్పుపడుతూ మాట్లాడడం జరిగింది. బాధితుల బంధువులను అక్కడికి ఎందుకు పిలిచారని. అంటే ఒక విధంగా జ్యుడిషియల్ విచారణ అంటే జడ్జి గారు కోర్టు పరిధిలో జరుగుతున్న దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం అంటే ఇది కోర్టు ధిక్కరణ కింద కూడా వస్తుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను. అట్లా ఏం జరుగుతుంది అని మాట్లాడటం, విషయం తెలుసుకోకుండా ప్రతిదాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదు.
ఈ సందర్భంగా నేను ఒక 2 ప్రశ్నలు వారికి సంధిస్తా ఉన్న. వారి సాక్షాత్తు వైద్యులు. ఆ రోజు క్షతగాత్రుల్ని క్షణాల పైన ఆసుపత్రికి తరలించాం. కొంతమంది అనుబంధ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు, కొంతమంది పందలపాకలో సూరారెడ్డి నరసింహంలో ప్రాథమిక చికిత్స అయిన తర్వాత కాకినాడ పంపించాం. అదే సమయంలో వారు వచ్చారు సంఘటనా స్థలానికి వచ్చి నామమాత్రంగా అక్కడ ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఒక వైద్యుడిగా క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారా లేదా, లేకపోతే ఇంకా సూచనలు సలహాలు చెప్పాల్సిన బాధ్యత వైద్యుడిగా ఆయనకి లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన 2019లో శాసనసభ్యుడిగా గెలిచిన వెంటనే ఆయన విజయోత్సాహం చేసుకుంటూ చినపలమూరు గ్రామంలో బాణాసంచా పేలి 6గురికి గాయాలయ్యి ఆసుపత్రికి తరలించిన తర్వాత అందులో 4 చనిపోయారు. వారి పట్ల వారు ఏ విధమైన సానుభూతి ఆ రోజు చూపించారు, కనీసం పరామర్శకి ఎన్ని రోజులకి వెళ్ళారు, వారికి ఎక్స్గ్రేషియా ఎంత ఇచ్చారు, వారి కుటుంబాలను ఏ విధంగా సూర్యనారాయణ రెడ్డి గారు ఆదుకున్నారు, ఆ విషయాలపైన ఒక స్పష్టత ఇవ్వమని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు వ్యక్తిగతంగా ఆ రోజు మీ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఆ రోజు 4 చనిపోవడం జరిగింది. వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు, కనీసం వారు ఎన్ని రోజుల తర్వాత మీరు పలకరించారు, వెళ్ళి సానుభూతి తెలిపారు ఆ కుటుంబానికి, అది చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వెంత కింద సామెతలాగా మీ కింద నలుపు పెట్టుకొని ఎదుటి వాళ్ళని విమర్శించడం సరైన విధానం కాదు. అందులో ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగినప్పుడు అందరం బాసటగా, కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన సాక్షాత్తు యజమాని కూడా మరణించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద బురద చల్లడం, అధికారుల మీద బురద చల్లడం, ప్రభుత్వం మీద బురద చల్లడం, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వారి హయాంలో వారికి వ్యక్తిగతంగా విజయోత్సవం జరుపుతూ జరిగిన సంఘటనలో వారు స్పందించిన తీరును ఒక్కసారి ప్రధానికానికి తెలియజెప్పమని సందర్భంగా డిమాండ్ చేస్తూ, సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి వివరణ ఇవ్వాలని మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకోవడం జరిగింది. తదుపరి సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ఎంపీడీఓ గారిని కోరుతాను.